హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈ రోజు మన ఛానల్లో మరొక సరికొత్త వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. అండ్ వ్లాగ్ లోకి వెళ్లే ముందు అయితే మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ గా చూస్తున్నట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి మన ఈ వీడియో ఏంటంటే డిఎన్సీ ఎలా చేస్తారు, డిఎన్సీ అంటే ఏంటి, డిఎన్సీ ఎవరు చేస్తారు, డిఎన్సీ ఎందుకు చేస్తారు, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే తెలుసుకుందామండి. అండ్ వీటి గురించి చెప్పే ముందు ఒకటైతే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నానండి. నేనైతే డాక్టర్ని అయితే కాదు, నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను. డిఎన్సీ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి సెకండ్ మంత్ కానీ, థర్డ్ మంత్ కానీ, ఫోర్త్ మంత్ కానీ బేబీ బాగాలేదు, బేబీ హార్ట్ బీట్ లేదు, క్లియర్ చేసేయాలన్న వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తారండి. అది క్లియర్ అవడానికి మెడిసిన్స్ ద్వారా చాలా మందికి అయితే క్లియర్ అయిపోతుంది లోపల ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ. కానీ అందరికీ మెడిసిన్స్ తో అయితే క్లియర్ అవ్వదండి. ఆ మెడిసిన్స్ తో క్లియర్ అవ్వలేని వాళ్ళకి డిఎన్సీ అనేది చేస్తారు. డిఎన్సీ ఫుల్ ఫామ్ అనేది నాకు తెలియదండి. డిఎన్సీ ఎలా చేస్తారో మాత్రమే తెలుసు. అండ్ అలాగే ప్రెగ్నెన్సీస్ పోయిన వాళ్ళకి, మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి డిఎన్సీ అనేది చేస్తారండి. మెడిసిన్స్ తో క్లియర్ అవ్వలేని వాళ్ళకి డిఎన్సీ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు అయితే. నాకైతే 2 డిఎన్సీలు అవ్వాయండి. నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. నా డిఎన్సీలు ఎందుకు అవ్వాయి, నాకు ప్రెగ్నెన్సీస్ ఎందుకు మిస్క్యారేజ్ అవ్వాయి అనేది ముందు వీడియోస్ లో అయితే చెప్పానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి, చూడండి వెళ్ళి. ఫస్ట్ డిఎన్సీ ఎవరికి చేస్తారనేది తెలుసుకున్నాం కదండి. మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి అయితే డిఎన్సీ చేస్తారు. ఇది ఏమైనా పెయిన్ఫుల్ ప్రాసెస్, దీని కాస్ట్ ఎంత అనేది కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో. డిఎన్సీ అనేది అయితే పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే కాదండి. డిఎన్సీ ఈ ప్రాసెస్ అయితే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి చేస్తారు కదా. మిస్క్యారేజ్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే బేసిక్ బ్లడ్ టెస్ట్లు అయితే చేస్తారండి. యూరిన్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. బేసిక్ టెస్ట్లు ఉంటాయి కదా, అవి చేస్తారు ఈ ప్రాసెస్ ముందైతే. చేసిన తర్వాత నైట్ అంతా మనకి ఎనిమా ఇస్తారండి. స్టమక్ క్లీన్ అవడానికి ఫుడ్ ఏం తీసుకోవద్దని చెప్తారు. ఈ ఒక 7-6 లోపు ఫుడ్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ డిఎన్సీ చేసే వరకు కనీసం వాటర్ కూడా తీసుకోవద్దు, ఫుడ్ ఏం తీసుకోవద్దని చెప్తారు. ఫుడ్ ఏం తీసుకోవద్దని చెప్తారండి. డిఎన్సీ అంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు అని తెలుసుకుందాం. ఫస్ట్ డిఎన్సీ అనేది ప్రెగ్నెన్సీ పోయిన వాళ్ళకి, అబార్షన్ అయిన వాళ్ళకి అయితే చేస్తారండి, సజెస్ట్ చేస్తారు డిఎన్సీ అనేది. ముందు ప్రెగ్నెన్సీ పోయిందనుకో, కొన్ని ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీస్ పోతాయి కదండి చాలా మందికి. వాళ్ళకి ఫస్ట్ అయితే మెడిసిన్ ద్వారా క్లియర్ అవుతుందేమో అని చూస్తారండి. మెడిసిన్ ద్వారా అయితే క్లియర్ అవ్వలేని వాళ్ళకి ఖచ్చితంగా డిఎన్సీ అయితే చేయాలంటారు. డిఎన్సీ ప్రాసెస్ ఏంటంటే మనకి బేసిక్ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తారండి. ఫస్ట్ షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, బీపీ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఆ రోజు నైట్ అయితే జాయిన్ అయిపోమంటారండి. ఆ రోజు జాయిన్ అయిపోయిన తర్వాత నైట్ 7 o'clock లోపు ఫుడ్ అయితే తినేయమంటారు. అక్కడి నుంచి ఫుడ్ తినొద్దని చెప్తారండి. ఫుడ్ తినేసిన తర్వాత మనకి ఎనమాకి సంబంధించిన ఎనమా ఇస్తారండి. అదే మోషన్స్ అవడానికి ఇంజెక్షన్స్ కానీ వాళ్ళు ఏవో టాబ్లెట్స్ ఇస్తారండి, అవి వేసుకోమంటారు. నాకైతే ఇంజెక్షన్ చేశారండి స్టమక్ క్లీన్ అవడానికి. దానివల్ల నైట్ మొత్తం మోషన్స్ అవ్వాయి. అయిన తర్వాత ఇంకా నైట్ 7 తర్వాత నుంచి ఇంకా వాటర్ కూడా తీసుకోవద్దని చెప్తారు మార్నింగ్ డిఎన్సీ చేసే వరకుని. ఇలాగా
మార్నింగ్ వరకు ఎంటీ స్టమక్ అయిన తర్వాత మనకి డిఎన్సి ప్రాసెస్ అయితే చేస్తారండి. మనల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. ఇది చిన్నపాటి ఆపరేషన్ అనే చెప్పాలండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనం డబ్బులు ఖర్చు అవుతాయి అంతే గానీ పెయిన్ అయితే ఏం తెలియదండి మనకి. ఇది మత్తు ఇస్తారు, మత్తిచ్చే చేస్తారండి. డిఎన్సి అనేది మత్తిచ్చి లోపలంతా వాళ్ళ ఎక్విప్మెంట్ తోటి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఐసీయూలో పెడతారండి. ఆ రోజు నైట్ అంతా మనకి మార్నింగ్ చేశారనుకోండి, ఇంకా రోజంతా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఐసీయూలో పెడతారు మన కండిషన్ బట్టి. ఐసీయూలో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే, థర్డ్ డే డిశ్చార్జ్ చేసేస్తారండి. కొన్ని బేసిక్ మెడిసిన్స్ అయితే ఇస్తారు. ఆ డిఎన్సి చేసిన క్లాట్స్ ఉంటాయి కదండి, అవి బయోప్సీకి అయితే పంపిస్తామని చెప్తారు. నాకైతే అలాగే పంపించారండి. అవి 1 week లో వస్తాయి రిపోర్ట్స్, రమ్మని చెప్పారు. 1 week తర్వాత వచ్చాం, బయోప్సీ రిపోర్ట్ బాగానే ఉందని చెప్పారు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అబార్షన్స్ అంటే ఏమో మేబీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అని కూడా చెప్పారండి. ఈ స్టోరీ అంతా ముందు బ్లాగ్ లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం డిఎన్సి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇది పెయిన్ఫుల్ అయితే కాదండి. మనకి మత్తు ఇస్తారు, మత్తు ఇచ్చి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఒక 1 or 2 days బ్లీడింగ్ అయితే అవుతుందండి. అంతకుమించి ఎక్కువ ఏం అవ్వదు. ఒకవేళ ఎక్కువ అయితే మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. బ్లీడింగ్ అయితే ఎక్కువ అవ్వకూడదు. 1 or 2 days అయితే మనం క్లీన్ చేశారు కాబట్టి బ్లీడ్ అవుతుంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన లేదండి. అండ్ దీని కాస్ట్ వచ్చి ఎంత అవుద్ది, నాకైతే అప్పుడు చేయించినప్పుడు అయితే 30,000 దాకా అయిందండి ఓన్లీ చేయించుకోవడానికి. మెడిసిన్తో అది కలిపి ఒక 40,000 అలాగ అయిపోయిందండి డిఎన్సి చేయించుకోవడానికి. ఇది అన్ని హాస్పిటల్స్తో అలా ఉండకపోవచ్చు. నేను చేయించుకున్న హాస్పిటల్లో మాత్రం నాకు అరౌండ్ 40,000 అయింది. అది పేషెంట్ ప్రాబ్లం బట్టి, హాస్పిటల్ బట్టి కూడా చేంజ్ అవుతుందండి కాస్ట్ అనేది. అందరికి అలా అవుతుందని నేను చెప్పను. సో డిఎన్సి ప్రాసెస్ అయితే ఇలా చేస్తారు. అది క్లీన్ అయిపోయిన తర్వాత మనల్ని మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తారండి. డిఎన్సి ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను. ఈయన ఇస్తారండి మనకి నైట్ అంతా ఏమి తినద్దని చెప్తారు. మార్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మనల్ని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి మత్తు అయితే ఇచ్చి క్లీన్ చేస్తారు. ఒక నైట్ అంతా ఐసీయూలో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారండి. ఇదైతే పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే కాదు, మనం మనీ పెట్టుకోవాలంతే. ఆ మత్తు దిగిన తర్వాత కూడా పెద్ద పెయిన్ ఏం అనిపించదండి, నార్మల్ గానే ఉంటుంది. మనం అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వ్లాగ్ లో షేర్ చేశాను. మీకు ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుందని అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. మీరు అందరూ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నందు పల్లెటూరు అమ్మాయి ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.